హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఇదిగోండి మార్కెట్కి వెళ్ళానండి. కర్బూజా ఫ్రెష్గా కనపడింది, తీసుకున్నానండి. ఈ ఎండలకు ముదిరిపోయినాయి కదండి. ఈ ఎండలకి మనకి చెమట ఎక్కువ పట్టి మన ఒంటిలో ఉన్న వాటర్ అంతా చెమట ద్వారా బయటకు వచ్చేస్తుంది. అలాంటప్పుడు మనకు కొంచెం నీరసంగా అనిపించవచ్చు. అలా లేకన్నా ఇలా కర్బూజా జ్యూస్ అని మనకు నచ్చిన జ్యూస్లు ఏదో ఒకటి రోజు మొత్తం మీద ఒక గ్లాస్ తాగేమనుకోండి చక్కగా ఉంటుంది. కర్బూజా జ్యూస్ అనే కాదు, సోడి జావో మీకు నచ్చింది ఏదైనా సరే, జావ లాంటి ఇలా లిక్విడ్కి సంబంధించింది, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ ఎండలకి ఎక్కువ లిక్విడ్ తీసుకోవాలి. ఇలా చక్కగా చెక్కు తీసేసానండి కర్బూజా అంతాను. చెక్కు తీసేసి మిక్సీ పట్టేస్తున్నాను. కొద్దిగా పంచదార కూడా వేసాను, ఎందుకంటే కొంచెం తీయగా ఉంటే బాగుంటుంది కదా అని. షుగర్ అలా ఉందనుకోండి పంచదార వేసుకోకుండా న్యాచురల్గా చేసేసుకోవచ్చు మీరు అలానే. ఇలా గ్లాస్ ఎందుకు పెట్టాను అనుకుంటున్నారు అడ్డు? దాని కప్పు పోయిందండి పైది. అలా పోతే లిక్విడ్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, అది రాకుండా ఉండాలంటే గ్లాస్ పెట్టాలి. అందుకనే గ్లాస్ పెట్టుకున్నానండి. ఇదండి మిక్సీ చూసారా, చక్కగా జ్యూస్ రెడీ అయిపోయింది. ఇలా గ్లాసులు పెట్టుకొని చక్కగా గ్లాసుల్లో పోసుకోండి. మనం బయట కొనుక్కొని తాగాలంటే ఒక గ్లాస్ తాగిన తర్వాత సరిపోతుందిలే అనిపిస్తుంది. ఇంట్లో అనుకుంటే ఒకటికి రెండు తాగొచ్చు. ఇలా పోసుకొని మీకు నచ్చితే కనుక చక్కగా ఇందులోనూ హార్లిక్స్ కానీ, బూస్ట్ కానీ, లేకపోతే ఏమైనా క్రీము, ఐస్ క్రీము ఏదో ఒకటి మీకు నచ్చింది వేసుకోవచ్చు. కూలింగ్ కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టనండి. మా ఇంట్లో ఫ్రిడ్జ్లో పెడితే అంత ఎక్కువగా మాకు తొందరగా జలుబు వస్తుందని భయంతో పెట్టుకోము. నేచురల్గా తాగేస్తాము. ఎప్పుడు తాగాలంటే అప్పుడే తాజాగా చేసుకొని తాగేస్తాము. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. మీరు కూడా ఇలా చేసుకుని ఆరోగ్యాన్ని